చాలా ఆనందంగా. ఏమిటి బాబు? మొదటి కేసులో నేను కాస్త తప్పు చేశాను. ఈనాటి నీ ఆశీర్వాదం ఫలించిందా? నువ్వు కోరుకున్న న్యాయానికి న్యాయం జరిగిందమ్మా. బాబు శ్రీధర్, మర్చిపోయిందా? ఎందుకు ఇలా చేశావు? కమ్ ఆన్ టెల్ మీ. సత్యాన్ని సమర్థించడం, న్యాయాన్ని కాపాడడం నేరమా డాడీ? షట్ అప్. నువ్వు చేసింది ఒట్టి నేరం కాదు, ద్రోహం. డిఫెన్స్ లాయర్ గా వెళ్ళి ప్రాసిక్యూషన్ తరపున వాదించావు. కోర్టు రూల్స్ ని సంప్రదాయాల్ని కాలదన్నావు. లాయర్ వృత్తికే ద్రోహం చేశావు. వృత్తికి ద్రోహం చేశానేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను. మీ మాటలు నమ్మి డబ్బులో వాడితే న్యాయం అనుకుని నా మొట్టమొదటి కేసు గెలిచాను. అందరూ పొగిడారు, మీరు మెచ్చుకున్నారు, నేను గర్వపడ్డాను. కానీ నా మూలంగా ఒక అమాయకురాలు బలైపోయింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ పాపం నా గుండెలు ఇంకా దహిస్తూనే ఉంది. మళ్ళీ తెలిసి ఆ పాపం చేయమంటారా? ఆ పాపం నన్ను వేయమంటారా? చెప్పండి. డోంట్ టాక్ లైక్ దిస్. అంతరాత్మను ఏడ్చేవాడివి, పాపంని గింజుకునేవాడివి. అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు. సత్యం సమాధి అవుతుంది, పాపం జైలు తిరుగుతుంది. అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను. అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నావు అనమాట. ఎందుకండి వాడిని అంతంత మాట్లాడతారు? డబ్బు కమ్ముడు పోలేదనా? మనసు చంపుని లక్షలు సంపాదించలేదనా? ఇంకా ఎందుకండి సంపాదన? మీరు సంపాదించాలదు. బాబునైనా మనిషిగా బ్రతకనివ్వండి. వాడి మంచితనమే వాడిని కాపాడుతుంది. చెప్తా. మీ ఆవేశంలో మన శ్రీధర్ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు. అతను సామాన్యుటండి. న్యాయానికి గొడుగు, నీతికి జెండా. చెప్తా. నా కేసు ఓడిపోయింది, ఓడిపోవాలి. మరి న్యాయం గెలవాలిగా. మరి బాబు, బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టిన వాడిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను. చెప్తా. ఇంతవరకు మీరు చెప్పేది చాలు, ఇక నేను చెప్పేది వినండి. చెప్తా. మీరు ఇచ్చిన 2 లక్షలు గుమాస్తా దగ్గర ఉంది, తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పకండి. వెళ్ళండి. బావగారు చెప్తా. అక్కయ్య చూసావమ్మా, ఆ 2 లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట. ఏ కేసులు ఫీజు కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా. చెప్తా. లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను, ఎందుకు పెంచాను, కన్ని పిల్లగా ఇన్నాళ్ళు నేను ఎందుకు ఉంచాను? చెప్తా. నువ్వు వెళ్ళిపోయావా? ఇంకెవరికి చెప్తాను? చెప్తా. హాయ్ సుబ్బారావు, హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. అవును, చిక్ చిక్. ఏయ్, నిన్న ఎలా ఉందంటావా? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. నీ నాక్, నీ కిక్ ఇంకెవ్వరికీ రాదు. ఏం స్పీడు మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత. ఓకే సరే, బాయ్ బాయ్, చీరియో. ఓ హాయ్ డాడీ. ఎవడేవాడు? ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ. మై లవ్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్ డాడీ. దరా నీతో మాట్లాడాలి. పద. హాస్టల్ ఎందుకు వచ్చావు డాడీ? నా కర్మకాలి నీలాంటి కూతురు కన్నాను గనక. ఓట్లో నా కేసు ఎలాగ క్షౌరమైంది. నాకు మిగిలిన ఆశలా నీ కేసే. చెప్తా. నాకేసేవు డాడీ? చూడు, ఫుట్బాల్ వాడిని, గూటి బిళ్ళవాడిని, గోలికేల వాడిని ప్రేమించకమ్మా. 8 కోట్ల ఆస్తి, 4 బిల్డింగులు, 2 కొబ్బరి తోటలు, మామిడి తోట. మీ బావ శ్రీధర్ లేడు, వాడిని ప్రేమించమ్మా. చెప్తా. హౌ కెన్ ఇట్ బి డాడీ? ఆల్రెడీ ప్రేమించేశానే. ప్రేమించిన వాడిని పక్కన పెట్టు. నేను ప్రేమించాలి అంటున్న వాడిని నువ్వు ప్రేమించు. ఇంపాసిబుల్ డాడీ. కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా. చిక్ చిక్. ఇది నాకు చాలు తల్లి. చూడు, ఈ చిక్ చిక్కులు, జిగ్జిగ్గులు, బుగ్గుబుగ్గులు మీ బావతో చెప్పి మీ బావ నిన్ను ప్రేమించేటట్టు చేసుకో. చెప్తా. చిక్ చిక్. అంటే ఏమిట్రా? ఆ గోళ్ళికాయలో ఎవడండి? చింత చెట్టు కింద ఉంటాడరా. చెప్తా. పద. దక్కిందండి, దక్కింది. ఎవడయ్యా ఫుట్బాల్ సుబ్బారావుట? నేనే. ఓహో, నువ్వేనా సుబ్బారావు? నీకు నా కూతురు కవిత తెలుసా? కవిత మై డార్లింగ్. డార్లింగ్ గిర్లింగ్ అన్నాడు పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా మాట్లాడు. ఓర్ మీరా, ఏమిటో నీకు ఇచ్చే మర్యాద? ఏ ముందు నా కూతురు కలిసిన, దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన, నిన్ను నీ బాల్ ని గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పరా. తప్పండి, మీరు తప్పండి. అంతే, చచ్చిపోతావంతే, చచ్చిపోతావంతే, చచ్చిపోతావు, చచ్చిపోతావు. ఇక నీ సంగతి ఏమిటి? అబ్బే, నా సంగతే ఉంది, నా సంగతే లేదయ్యా. ఇదిగా నీలాంటి వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా. నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషి ప్రేమించిందయ్యా. ఏం బాడి, ఇది ఊరికి టెస్ట్ అయ్యా. ఇది ఫుట్బాల్ స్వయంవరం. ఈ అరగంట టైం ఉందా? ఏం లేదు, నీతో విషయం మాట్లాడాలి. ఓకే, పద. చిక్ చిక్.
ఒంటరిగా ఏం చేస్తున్నావు బావా? బోర్ కొట్టదు?